కోలీవుడ్ స్టార్ హీరో, కోలీవుడ్ ప్రియతమ తల అజిత్ కుమార్ గురించి ఒక అదిరిపోయే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ అంటే కేవలం నటన మాత్రమే కాదు, ఆయనకు రేసింగ్ అన్నా, ఫోటోగ్రఫీ అన్నా ఎంత ప్రాణమో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఇప్పుడు ఆయన కెరియర్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నారు. అవును, అజిత్ కుమార్ ఇప్పుడు నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. ప్రస్తుతం అజిత్ తన దృష్టిని పూర్తిగా ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీలపై కేంద్రీకరించారు. స్పీడ్ను ప్రేమించే అజిత్ ఇప్పుడు సినిమా నిర్మాణంలో కూడా అంతే వేగంగా అడుగులు వేస్తున్నారు. తన 64వ చిత్రాన్ని సొంతంగా నిర్మించాలని ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిపోయింది. అజిత్ కుమార్ స్పోర్ట్స్ సర్వీస్ LLC అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ సంస్థను దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలిలో అధికారికంగా రిజిస్టర్ చేయించడమే కాకుండా సుమారు 2.56 లక్షలు చెల్లించి లైఫ్ టైం మెంబర్షిప్ ని కూడా తీసుకోవడం విశేషం. దీంతో పాటుగా ఆయన ఈ సంస్థ ద్వారా భారీ ప్రాజెక్టులను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అజిత్ కు గతేడాది గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో గ్రాండ్ హిట్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్ తన తదుపరి చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమా సెట్స్ లో వీరిద్దరి మధ్య కుదిరిన బాండింగ్ వల్ల కావచ్చు, అజిత్ తన తదుపరి చిత్రాన్ని కూడా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ అభిమానులను వేధిస్తున్న ఒకే $1 మిలియన్ ప్రశ్న, నిర్మాతగా మారితే అజిత్ కేవలం సినిమాలను నిర్మిస్తారా, లేక తన సినిమాల్లో తానే హీరోగా నటిస్తారా? కొంతమంది అజిత్ కేవలం నిర్మాణానికే పరిమితం అవుతారని అంటుంటే, మరికొందరు మాత్రం తన 64వ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తూ సొంతంగా నిర్మిస్తారని భావిస్తున్నారు. అజిత్ లాంటి ఒక క్రేజీ స్టార్ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై పూర్తి స్థాయి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.